ప్రయాణికుల సౌకర్యార్థం అమృత్ భారత్ రైలును ప్రారంభించారని గూడూరు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు అన్నారు. డిసెంబర్ 30వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన అమృత్ భారత్ రైలు గూడూరు రైల్వే స్టేషన్కు చేరుకుంది. రైల్వే అధికారులు, బీజేపీ నాయకులు అమృత్ భారత్కు స్వాగతం పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాల్టా నుంచి బెంగళూరుకు నూతనంగా ప్రారంభించిన అమృత్ భారత్ రైలు సోమవారం గూడూరు రైల్వే స్టేషన్కు చేరుకుంది. డిసెంబర్ 30వ తేదీ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించిన అమృత్ భారత్కు గూడూరు స్టేషన్లో రైల్వే అధికారులు, బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్టేషన్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు వందే భారత్, అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టిందని, ఈ రైలు టైం షెడ్యూల్ పూర్తి వివరాలు 2 రోజుల్లో తెలుస్తాయని, ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ కుమార్, వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకులు బాలకృష్ణ నాయుడు, సురేందర్ రెడ్డి, ప్రకాష్ నాయుడు, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం 30వ తేదీ ప్రారంభించినటువంటి మాల్డా టౌన్ టు బెంగళూరు ఎక్స్ప్రెస్ ఈరోజు గూడూరుకి 12 గంటల 20 నిమిషాలకు వచ్చింది. ఇక్కడికి 12 గంటల 35 నిమిషాలకి స్టార్ట్ అవుతుంది. ఇది ఎంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి ఈ వందే భారత్, అదేవిధంగా అమృత్ భారత్ ట్రైన్లని ప్రజలందరూ ఎంతో గొప్ప మనసుతో ఆహ్వానించారు. ఈ ప్రోగ్రామ్కి గూడూరులో ఉన్నటువంటి అందరూ సూపర్వైజర్స్, అదేవిధంగా బీజేపీ లీడర్స్ అందరూ పాల్గొన్నారు. ఇది సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనకు 12 గంటల 35 నిమిషాలకు బయలుదేరుతుంది. ప్రతిరోజు ఇది వారంలో 1 రోజు 2 రోజులు అనేది మనకు ఇంకా 2-3 రోజుల్లో మనకు దీనికి కావాల్సినటువంటి ఇంటిమేషన్ వస్తుంది. మనకు వారంలో ఎన్ని రోజులు అనేది తెలుస్తుంది. ఈవినింగ్ మనకు ఇక్కడ నుంచి రాత్రి 9 గంటల 35 నిమిషాలకు బయలుదేరి బెంగళూరు వెళ్తుంది. బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు మనకి ఇక్కడ సాయంత్రం 5 గంటల 55 నిమిషాలకు వస్తుంది. అది పట్టణ ప్రజలు, అదేవిధంగా ప్రయాణికులు గమనించాల్సింది కోరుకుంటూ